హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత. ఈరోజు వచ్చేసి ఆలు కర్రీ అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. కొంచెం పసుపు, చిటికెడు పసుపు, తర్వాత కాలిన తర్వాత ఎర్రగడ్డలు, ఆనియన్స్, టమాటాస్ అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఆలూని ఉడకపెట్టేసుకుంటాం కదా, దానిలోని ఇలాగ వాటర్ వంచేసి కూల్ వాటర్ అయితే పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడకబెట్టేసి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇది మగ్గిన తర్వాత ఇందులోకి అయితే వేసేసుకోవాలి. మంచిగా ఇలా కలకట్టేసుకోవాలి. ఆయిల్లోనే బాగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక్కటే కాబట్టి నేను ఇలా గ్రేవీ లాగా చేసుకోను, ఓన్లీ ఇట్లా ఫ్రై లాగా అయితే చేసుకుంటాను. కొంచెం కారం, సరిపడినంత ఆలు కర్రీకి కారం అయితే వేసేసుకుంటాను. దానికి తగ్గట్టు సాల్ట్, దానికి తగ్గట్టు వేసేసుకొని ఒకసారి ఇలాగా బాగా కలిపెట్టేసేసుకోవడమే. లాస్ట్ ఫైనల్లీ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఆలు కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.